అగస్త్యుణ్ణి అనుగ్రహించి నీకు స్ఫురణలో లేదు, మరిచిపోయావు. ఇంతటి మహానుభావుడివి కూడా. బ్రహ్మగిరి అని దగ్గరిలో ఒక పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతం మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి నదిని ప్రవహింపచేస్తావు. దిగ్విజయమస్తు, నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, బయలుదేరమన్నాడు. బ్రహ్మగిరి మీదకి వెళ్ళి అగస్త్య మహర్షి తపస్సు చేశారు. శంకరుడు బ్రహ్మగారి ద్వారా కబురు చేస్తే పరమశివుని యొక్క జటాజూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే, సువర్ణం అంటే బంగారం. బంగారానికి రెండు రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. రెండూ ఆయన